ఇంత ఇంత డొక్కు ఉందంట, డొక్కు. ఆ డొక్కుతో 5 రూపాయలకి అమ్ముతున్నాడంట. అమ్ముతుంటే రేగిపళ్ళు అని అమ్ముతుంటే కాంతమ్మ అని ఒక మా అమ్మ ఉందట. మా అమ్మ రారా ఏ రేగిపళ్ళు దించు అన్నదండి. అయితే దించాడంట. ఆవిడ అన్ని మంచి మంచి రేగిపళ్ళు అన్నీ ఎంచుకుంటుందంట. ఈ బాబు ఏం చేస్తున్నాడు, అక్కడ చిన్న బాబు ఉంటే ఆ బాబుని ఎత్తుకొని ముద్దులాడుతున్నాడు. ఎంత రేటు అంటే ఒక డబ్బా 5 రూపాయలు అన్న. అయితే నాకు 2 డబ్బాలు కావాలంటే సరే తీసుకో అన్నాను. ఆవిడ అన్ని ఎంచుకొని కొలుసుకొని వేసుకుంటుంది, ఇలా చూస్తుంది. ఆడు చూడట్లేదు, ఆడుకుంటున్నాడు. ఆవిడకి డౌట్ వచ్చింది. ఒరే సుదర్శను సుదర్శను, నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నేనేం తీసుకుంటున్నాను. నేను 2 గెద్దలని 3 డొక్కులు వేసేసుకున్నాను అనుకో, నీకు నష్టం కదరా. మరి నువ్వేమో అసలు పట్టించుకోవట్లేదా, ఆ పిల్లడనే ఆడుకుంటున్నావు అన్నది. అంటే నేను నష్టపోతే 1 డొక్కు 2 డొక్కులు నష్టపోతాను, నువ్వు పరలోకాన్నే నష్టపోతావు అన్నాడంట. నువ్వు పరలోకాన్నే నష్టపోతావు, అంచేత నేను ఒక డొక్కు కోసం నేనేం వరి అవును అని చెప్పినప్పుడు ఆవిడ అమ్మో నిజమే కదా, నేను దేవుని బిడ్డని ఆ విధంగా చేయకూడదు అని ఆవిడ 2 డొక్కులే తీసుకుందట ప్రియులారా. అంటే ఈ ఈ చిన్న ఇల్లస్ట్రేషన్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే దేవుడి బిడ్డలు యథార్థంగా ఉండాలి. చూసిన చోట చాలా సార్లు మేము ఒకసారి పెందుర్తిలో అంబికా స్వీట్స్లో స్వీట్స్ కొన్నాం. డబ్బులు కొన్ని తర్వాత అతను ఎక్స్ట్రా ఇచ్చాడు డబ్బులు మాకు. ఆ తర్వాత నేను చూసుకున్నాను, ఇదేంటి ఎక్స్ట్రా ఇచ్చాడు డబ్బులు, 300 ఎక్స్ట్రా ఇచ్చాడు. నాకు 200 ఇవ్వాలి, 500 ఇచ్చాను. కానీ అతను మర్చిపోయి మళ్ళీ 500 చిల్లర ఇచ్చాడు నాకు, నోటు తీసుకుని. అప్పుడు మళ్ళీ కారు వెనక్కి తిప్పండి అని అన్నాం. వెనక్కి తిప్పి అతని దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక ఇగో మీరు ఇందాక నేను స్వీట్స్ 300 రూపాయలు కొంటే మీరు నాకు 200 ఇవ్వాలి, కానీ మీరు మర్చిపోయి ఆ 300 కూడా నాకు ఇచ్చారు, ఇదిగోండి మీ 300 అంటే, అమ్మగారు చాలా థ్యాంక్స్ అండి, మీరు కాబట్టి ఇచ్చారు, ఇంకొకరు అయితే ఇవ్వరండి, ఇగోండి మా కాంప్లిమెంట్ ఈ కేక్ తీసుకోండి అని. హల్లెలూయా. అంటే ఆ 300 ఈడు బోల్డ్ లాభాలు వేసేసుకుంటున్నాడు, వీడికి ఇవ్వాలేటి, అదేదో పేదలకు ధర్మం చేద్దాం అని మనం తీసుకుంటే దేవుడు చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు మన దేవుడు కాబట్టి మనం చాలా యథార్థంగా ఉండాలి పిల్ల. ఎప్పుడు కనిపించిన అమ్మగారు నమస్కారం అండి అంటాడు. ఎందుకంటే 300 తీసుకొచ్చి వి మస్ట్ బి ఏ అప్రైట్నెస్, వి మస్ట్ బి ఏ యథార్థంగా ఉండాలని, క్రిస్టియన్ విట్నెస్ కలిగి ఉండాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఎందుకు మనం ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వై వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ దిస్ క్రిస్మస్. ఇదిగో క్రిస్మస్ అని రాశారు, పిల్లలు క్యాప్స్ వేసుకున్నారు, నేను క్యాప్ వేసుకున్నాను, మరి యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటున్నాం. ఎందుకు ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాం అంటే 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చారు. ఇలా పాపంలో నశించిపోతున్న మానవుడిని రక్షించడం కొరకు 2025 సంవత్సరాల క్రితము దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. అందువలన మనము క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్టోమాస్ అంటే, క్రిస్టో అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధన చేయడం. ఇప్పుడు మనం ఆరాధన చేసాం, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, తన నామముకే మహిమంతా తెచ్చుకుందును. ఇట్లాగా మనం పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే ఎక్కడైతే క్రీస్తుని ఆరాధిస్తారో అదే నిజమైన క్రిస్మస్. నువ్వు ఎవ్రీడే నీ రూమ్లోకి వెళ్ళి నువ్వు దేవుడిని ఆరాధిస్తే అది నీకు నీ హృదయంలో క్రీస్తు జన్మించినట్లే. ఆ రోజు నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నావు. నువ్వు ఆ రోజు ప్రార్థన చేసుకోకపోతే, ఆ రోజు నువ్వు దేవుడిని ఆరాధన చేసుకోకపోతే ఆ రోజు నీకు క్రిస్మస్ ఆనందం నువ్వు అనుభవించలేవు. 25th లేకపోతే డిసెంబర్లోనే క్రిస్మస్ కాకుండా ప్రతిరోజు మనం ఆ సమాధానాన్ని, దేవుడి యొక్క సమాధానాన్ని, మరి దేవుడి యొక్క శాంతిని మనం అనుభవించాలంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి ప్రియులారా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఆరాధిస్తామో మన హృదయంలో ఒక తృప్తి వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ క్రిస్మస్ని ప్రపంచంలో మరి దగ్గరగా 250 కంట్రీస్ ఉన్నాయి, దేశాల్లో 200 దేశాల్లో ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ప్రియులారా.
ఎందుకంటే మరి ఏ దేశం అయితే క్రీస్తుని ఆరాధిస్తుందో, ఏ దేశం అయితే క్రీస్తుని వెంబడిస్తుందో ఆ దేశాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉన్న దేశం అమెరికా క్రిస్టియన్ కంట్రీ. ఆస్ట్రేలియా క్రిస్టియన్ కంట్రీ. మెనీ కంట్రీస్ ఆర్ క్రిస్టియన్ కంట్రీస్. వి ట్రస్ట్ ఇన్ గాడ్. ఆ డాలర్ మీద రాసుంటది ప్రియులారా. ఏ హృదయంలో క్రీస్తు ఉంటాడో, ఏ హృదయంలో మరి ఏ దేశంలో అయితే క్రీస్తుని ఆరాధిస్తున్నారో ఆ దేశాలని, ఆ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు ప్రియులారా. ఈ లోకం మట్టుగే కాదు కానీ ఇందాక కాంతమ్మకి మరి సుదర్శన్కి జరిగిన కాన్వర్జేషన్ ప్రకారం పరలోకాన్ని కూడా దేవుడు ఇస్తాడు ప్రియులారా. మరి 2025 సంవత్సరాల క్రితము మరి మరియమ్మ అనే ఒక స్త్రీకి యోసేపు అనే ఒక వ్యక్తితో ప్రదానం చేయబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం. దయాప్రాప్తురాలు నీకు శుభము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెట్టుము. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును కనుక అతనికి యేసు అని పేరు పెట్టిడి అని దేవదూత చెప్పినప్పుడు, నేను పురుషుని ఎరిగిన దాన్నే ఇది ఎలా జరుగునంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భాన్ని ధరిస్తావు అన్నప్పుడు దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరును గాక అని ఆవిడ దేవుడి చిత్తాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది ప్రియులారా. ఈ విషయం తెలిసి తనతో ప్రదానం చేయబడిన యోసేపు అనే వ్యక్తి మరియను ఏ విధంగా అయినా విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు మరి స్వప్నమందు ఆ గాబ్రియేలు దూత, ఏ గాబ్రియేలు దూత అయితే మరియమ్మకి మెసేజ్ తీసుకొచ్చిందో అదే దూత ద్వారా దేవుడు వర్తమానం పంపిస్తాడు. యోసేపు నీ భార్య అయిన మరియను విడనాడొద్దు, ఆవిడ పరిశుద్ధాత్మ వల్ల గర్భాన్ని ధరించింది, శిశువు పుట్టి వరకు నువ్వు ఆమెకి సహాయం చేయాలన్నప్పుడు నీతిమంతుడైన యోసేపు తనకి ప్రదానం చేయబడిన మరియకి సహాయం చేస్తాడనమాట. ఆ విధంగా జనన మరణాలు నమోదు చేసుకోవడానికి యూదా బెత్లెహేంకి వెళ్ళేటప్పుడు అక్కడ సత్రంలో స్థలం లేకపోవడాన్ని బట్టి ఒక పశువుల పాకలో ఆవిడకి పెయిన్స్ వచ్చి అక్కడ ఆవిడ మరి డెలివరీ అవుతుంది. అక్కడ ఒక చిన్న బాబు పుడతాడు. యేసుక్రీస్తుని ఎందుకు మనం దేవుడిగా ఆరాధిస్తున్నామంటే ఆయన పుట్టుకలో పాపం లేదు, కన్య మరియ గర్భం ద్వారా ఆయన భూమి మీదకి వచ్చారు ప్రియులారా. అంతేకాకుండా ప్రపంచం అంతటికి నడిబొడ్లో సెంటర్ పాయింట్లో ఉన్న యూదా బెత్లెహేం అనే ప్రాంతము మీరు జాగ్రఫీలో చూసినట్లయితే, అట్లాస్లో చూసినట్లయితే ప్రపంచానికి సెంటర్ పాయింట్లో ఉంది. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏ విధంగా చూసినా అది సెంటర్ పాయింట్లో ఉంది. ప్రపంచం అంతటికి దేవుడు కనుక ఆయన ప్రపంచానికి నడిబొడ్డున ఆయన దేవుడిగా పుట్టాడు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు అమెరికా దేవుడు, మరి పాశ్చాత్య దేశాల దేవుడు, మన దేవుడు కాదు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన తన్నెందరు అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12 ఉంటుంది ప్రియులారా. ఆయన మరి ఈ భూమి మీదకి తను తాను రిక్తునిగా చేసుకొని ఒక పశువుల పాకలో జన్మించారనమాట. ఒక వ్యక్తి ఒక హైయర్ అథారిటీస్ని, ఒక సీఎం గారినో, మరి పవన్ కళ్యాణ్ గారు చీఫ్, మరి డిప్యూటీ సీఎం గారినో మనం కలవాలంటే అంత ఈజీ కాదు. కానీ మరి ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలన్నా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కలవాలన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ దేవాతి దేవుడైన యేసుక్రీస్తుని మనం కలవాలంటే వెరీ ఈజీ. పశువుల పాక దగ్గరికి వెళ్ళి కలవాలంటే అది వెరీ ఎవ్రీబడి కెన్ అప్రోచ్. ఆయన దేవుడు కాబట్టి ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండడం కోసం ఆయన పశువుల పాకలో జన్మించారు. ఆయన యొక్క జన్మ వార్తని మరి గొల్లలైన మరి వెరీ పూర్ పీపుల్, ఇలటరేట్ పీపుల్, దే డోంట్ నో ఎనీథింగ్, ఇలటరేట్ పీపుల్, వాళ్ళకి కూడా దేవుడు వర్తమానాన్ని పంపించాడు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తస్తిలో పరుండుబడి ఉంటే చూచెదరు అని చెప్పినప్పుడు గొల్లలు వచ్చి ఆరాధిస్తారు. అలా జారిపోతారు. పరలోక సైన్య సమూహం వస్తుందంట ఆ గొల్లలకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. హౌ అవర్ గాడ్ ఈస్ లవ్వింగ్ ఈవెన్ పూర్ పీపుల్ ఆల్సో. ఈజ్ నాట్ సమ్ పీపుల్ ఓన్లీ. ఆల్సో దేవుడు మరి ఆ యొక్క జ్ఞానులకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పాడు.
మరి తూర్పు దేశపు జ్ఞానులు అంటే వాళ్ళు చాలా వైజ్ మ్యాన్స్. ఒక మంత్రి గారు పదవిలో ఉంటారు, ఒక రాజుకి సలహాలు ఇచ్చే మంత్రుల స్థానంలో ఉండే వ్యక్తులకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సమాచారాన్ని ఇచ్చారు ప్రియులారా. ఒక చుక్క పుట్టింది, ఆ చుక్క ద్వారా దారి తెలుసుకొని జ్ఞానులు వచ్చి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా అర్పించి ఆ బాలయేసుని ఆరాధిస్తారు ప్రియులారా. అంటే ఆయన ఆయన అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జస్టిస్. అంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. ఒక వర్గానికి, కొంతమంది ప్రజలకు మాత్రమే దేవుడు కాదు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి పేదవారైన గొర్రెలకి తను తాను రివీల్ చేసుకున్నాడు, తన యొక్క వర్తమానాన్ని అందించాడు. అట్ ద సేమ్ టైం మరి రిచ్ పీపుల్ అయిన ఆ యొక్క జ్ఞానులు, వైజ్ మ్యాన్స్ కూడా తన పుట్టికను గురించి తాను బయలుపరుచుకున్నాడు ప్రియులు. అందుకే డోంట్ వరీ హూమ్ సో ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, వాట్ ఈస్ యువర్ సిచ్యుయేషన్, ఐ డోంట్ నో. నీ పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు, కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం, ఇఫ్ యు ప్రే టు గాడ్, నువ్వు దేవుడికి ప్రార్థన చేసినట్లయితే ఆయన్ని ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన సమయంలో, ఆయన క్రమంలో ఆయన జవాబిస్తాడు ప్రియులారా. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. ఎప్పుడు కూడా తను 100% మ్యాన్, 100% గాడ్. ఒక మానవుడిగా మనకున్న అన్ని లక్షణాలు ఆయనకున్న, ఆయన లక్షణాలు మనకున్నాయి. దేవుడు మానవుడిని తన స్వరూపంలో చేసి, దేవుడు మానవుడి యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఉదగా జీవాత్మను ఆయాడంట ప్రియాలారా. ఆ జీవాత్మ అయిన ఆ జీవాత్మ ఆదాము నుంచి ఇప్పటి వరకు మనలో ఉంది ప్రియులారా. అంచేత దైవ లక్షణాలు మనలో కూడా ఉంటాయి. దేవుడు ప్రేమామయుడు, మనకు కూడా ప్రేమ ఉంటుంది. దేవుడు కనికర సంపన్నుడు, మనం కూడా అయ్యో అంటాం ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా. ఇక్కడ ఈ మధ్యన ఒక వీడియో వైరల్ అవుతుంది. 2 పిల్లలే ఉన్నారంట, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారంట యూట్యూబ్లో. ఆ వీడియో చూసి చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకి స్వెటర్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, వాళ్ళకి గ్రాసరీస్ ఇవ్వడం. అంటే ఇంకా ప్రజల్లో మానవత్వం, కనికరం ఉంది ప్రియులారు. ఇక్కడే జామి దగ్గర ఎక్కడో అంట విలేజ్, చాలా మంది వెళ్తున్నారు. 2 పిల్లలే ఉన్నారు, చిన్న పాకలో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మధ్యాహ్నం స్కూల్లో తింటారు, ఎవరో పక్కింటో లేదో పెడితే తింటున్నారు. ఆ 2 పిల్లలే ఉంటున్నారు. చాలా మంది వెళ్తున్నారు వాళ్ళని చూడడానికి. అంటే కనికరం ఉంది ప్రజల్లో. అంటే అది దేవుడు లక్షణం. దేవుడి యొక్క లక్షణం ప్రేమ, కనికరం, క్షమాపణ, ఇవన్నీ కూడా దైవ లక్షణం. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశాడు ప్రియులారా. ఆయన మెనీ టీచింగ్స్ చేశారు. చాలా మల్టిట్యూడ్స్, వేరెవర్ జీసస్ వెళ్తుంటే ఆయన అనేక మంది ప్రజలు ఫాలో అవుతూ ఉండేవారు. మరి ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు ప్రియులారా. చాలా మందిని చూసి అయ్యో వీళ్ళు కాపరు లేని గొర్రెల వరే ఉన్నారని వారికి ఆయన 5 రొట్టెలు 2 చేపలు, ఒక చిన్న బాబు ఇస్తాడు, వాటిని ఆయన ఆశీర్వదించి మరి 5,000 మందికి పంచి పెడతారు ప్రియులారా. అదేవిధంగా ఇంతకుముందు క్రిస్మస్ మీటింగ్లో కూడా చెప్పాను. మరి ఒక గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ 2 వ్యక్తులు ఉన్నారంట, దురాత్మ చేత పట్టబడిన వారు. 2 కూడా మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని స్వస్థపరిచినట్లు, వారిలో ఉన్న దురాత్మల్ని ఆ పందుల్లోకి పంపించినట్టు మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం ప్రియులారా. ఒక మనిషిలో 2,000 దురాత్మలు ఉండొచ్చంట. అంటే అబద్ధం దురాత్మ, దొంగతనం దురాత్మ, బూతు మాటల దురాత్మ, వ్యభిచారపు దురాత్మ, రకరకాల దురాత్మలు. దురాత్మలు అంటే ఏమనుకుంటాం, రాత్రులు తెల్లగా బట్టలు వేసుకొని ఈ అంటే అదే దురాత్మ అనుకుంటాం, కానీ మనలోనే ఈర్ష్య దురాత్మ, ఈర్ష్య పడిపోవడం, అదే ఒక మనిషి బాగుంటే ఓర్చుకోలేకపోవడం, ఇవన్నీ కూడా దురాత్మలు. ఇంకా చెప్పండి కొన్ని దురాత్మలు ఇంకేముంటాయి? దురాత్మలు మీరు బాగా చెప్తారు. అబద్ధపు దురాత్మ, దొంగతనం దురాత్మ, వ్యభిచారపు దురాత్మ, మత్సరం అనే దురాత్మ, ఇంకా శపించడం అదొక దురాత్మ. మనుషుల్ని ఇదే నోటితో దేవుడిని స్తుతిస్తాం, ఇదే నోటితో దేవుడి పోలికగా పుట్టిన మానవుడిని శపిస్తాం. నీ ఇదైపోను, నీ అదైపోను, కొలాయిల దగ్గర, అవునా? ఇంకా ఏమి దురాత్మలు? సెల్ ఫోన్ దురాత్మ. ఎప్పుడు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటుంది సాతాన్.
ఈరోజు సెల్ ఫోన్ పెద్ద దురాత్మ. ఇది వరకు టీవీ దురాత్మ, టీవీలో నుంచి చిన్న చేతిలోకి వచ్చింది దురాత్మ. సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఇదంతా కూడా దురాత్మ. ఇంక ఉద్యోగాలు రావు. సెల్ ఫోన్లు చూసుకొని ఉంటే బ్రెయిన్ అంతా ఇంకా మెచ్యూర్ అవ్వదు, అలా బ్రెయిన్ కుంచుకుపోద్ది. అంచేత కీప్ అవే యువర్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ డోంట్ యూజ్, డోంట్ టచ్ సెల్ ఫోన్. ఇంకా దురాత్మలు ఏముంటాయి? ఏమీ లేవా? జలస్సి చెప్పాను, మత్సరం. ఇంకా మీకు అసలు దురాత్మలే తెలియవు. ద్వేషం, ద్వేషించడం. ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఇంకా ఎంతకైనా తెగించేస్తాం అన్నమాట. ఆ వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తాం. ఇలాగా కోపం, కోపపడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదని దేవుడు వాక్యం ఎఫెసీ పత్రిక 5:20లో చెప్తుంది ప్రియులారా. కోపపడు గాని పాపం చేయకూడదంట. నింద, అదే గర్వం, ప్రౌడ్. పెద్ద జుత్తు. ఏదో చిన్న వీడియో చూశాను, చిన్న పాప పుట్టింది, ఆ పాపకి పెద్ద జుత్తు ఉంది. ఐ వండర్ అది రియలా ఏంటో నాకు తెలియదు కానీ ఏనా చిన్న పాపకి పెద్ద జుత్తు అంటే నాకు పెద్ద జుత్తు ఉందని గర్వం, నేను తెల్లగా ఉంటానని గర్వం, లేకపోతే నేను చాలా అందంగా ఉంటానని, సెలబ్రిటీనని, ఇట్లాగా రకరకాల గర్వాలు ఉంటాయి. బాగా చదువుతాను, క్లాస్లో ఫస్ట్ మార్క్ అని, రకరకాల గర్వాలు ఉంటాయి ప్రియులారు. ఈ విధంగా ఒక మానవుల్లో అనేక దురాత్మలు ఉండొచ్చు. మరి నీలో ఎలాంటి దుర్మాత్మ రాజ్యం వెళ్తుందో తెలియదు కానీ ఈ వ్యక్తి సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నన్ను ఈడి నుంచి వదిలిపెట్టి వెళ్ళమని చెప్పొద్దు అని చెప్పినప్పుడు ఆ దురాత్మలను ఆ వ్యక్తిలో నుంచి బయటికి పొమ్మని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ వ్యక్తులు స్వస్థ స్థితులై మరి వాళ్ళు యేసుని అంగీకరిస్తారు ప్రియులారా. అదేవిధంగా ఆయన చాలా అద్భుతాలు చేశాడు. పక్షవాయువు గల వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తిని పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు నీ పరుపెత్తుకొని వెళ్ళుమని ప్రభు చెప్పడం జరిగింది ప్రియులారా. ఈ విధంగా ఆయన పిల్లలంటే ఎంతో ఇష్టం. తన దగ్గర వచ్చేవారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నువ్వెవరైనా, నువ్వు పేదైనా, నువ్వు గొప్పైనా, నువ్వు మంచి అయినా, నువ్వు చెడ్డైనా, నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వున్న స్థితిలోనే నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభువు నిన్ను క్షమించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు ప్రియులారా. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. తన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకున్నాడు ప్రియులారా. ఆ వ్యక్తి యేసయ్యను తన సొంత రక్షణగా అంగీకరించి యేసయ్య రక్తంతో తన పాపాలన్నీ కడుక్కున్నాడు. ఆ వ్యక్తి చనిపోతున్నాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయి. ఎందుకు యేసయ్య రక్తం అంటే, యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఇందాక మనం చూసాము, 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వడమేటి, మరి రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచడమేటి, ఎన్నో అద్భుతాలు చేశారు ప్రియులారా. ఒకరోజు అంట యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక కుష్టి వ్యాధిగ్రస్తులు ఒక 10 మంది వచ్చారంట ప్రియులారా. వాళ్ళు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూసి, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచమని చెప్పినప్పుడు మీరు వెళ్ళి యాజకునికి కనిపరుచుకోండి అని. వాళ్ళు వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే ఆ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపరచబడ్డారంట. ఆ 10 మంది స్వస్థపరచబడినప్పుడు మరి ఒక వ్యక్తి వస్తాడంట, పరిసయ్యుడు వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఈ రోజుల్లో మనుషులకి కృతజ్ఞత ఉండట్లేదు ప్రియులారా. ఎంతో దేవుడు ఎన్నో చేస్తాడు కానీ దేవుడి ఎట్ల కృతజ్ఞత ఉండదు, మనుషులు ఎట్ల కృతజ్ఞత ఉండదు ప్రియుల. సో వాట్? అయితే ఏంటి, ఏం చేశారు మాకు? అన్నీ అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళేం చేశారు, ఈ సేవకులు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, మేము ప్రార్థన చేసుకుంటే మాకు అన్నీ అయిపోయాయి అట్లాగా అనుకుంటా ఉంటారు ప్రియులారా. కానీ ఈ యొక్క పరిచయుడైతే సమరయుడైతే వచ్చి ఆయన్ని ఎలుగెత్తి ఆయనకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు మిగతా 9 మంది ఏరి అని ప్రభు అడిగారంట. ఆ 9 మంది మరి ఆ 9 మంది కూడా మరి తిరిగి వెళ్ళిపోయారంట ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ఇందాక పాస్టర్ గారు చెప్పారు జక్కయ్య కోసం, పొట్టి జక్కయ్య.
నేను అనుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో అదే దైవ సేవకుల ద్వారా పలికించాను. ఎరుకో అనే ప్రాంతం గుండా యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి పొట్టివాడంట. ఆయన పేరు జక్కయ్య అంట. ఆయన పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు మీద నుంచి చూస్తున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది వెంబడిస్తున్నారు. ఇతను పొట్టోడు కాబట్టి అతనికి యేసయ్య కనిపించడు. ఈ మధ్యనే విజయవాడలో ఒక పొట్టి పాస్టర్ గారు చనిపోయారు. ఏం పేరు ఆయన పేరు? జోసెఫ్ గారు. చాలా పొట్టి ఆయన కదా. చాలా మంది సేవకులు విరాళాలు ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు ఆ ఫ్యామిలీ స్త్రీలను. ఈ పొట్టి జక్కయ్య అలాగే పొట్టివాడు అయినప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు, జీసస్ కనిపించట్లేదని ఆయన మేడి చెట్టు ఎక్కాడండి. ఎక్కినప్పుడు యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే ఆయన చాలా ఆశ్చర్యపోయి పరిగెట్టి పరిగెట్టి వచ్చి యేసయ్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం అంతా పెడుతుంటే పరిసయ్యులు శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఉన్నారంట. వాళ్ళు అనుకుంటున్నారంట, ఇతను పాపి అయిన మనుషుడు, సుంకపు గుర్తుదారుడు, ఎక్కువగా ట్యాక్సెస్ కలెక్ట్ చేశాడు, మోసం, అబద్ధాలు, మాయ, ఇలాంటోడు పాపి అయిన మనిషి ఇంటికి వెళ్తున్నాడు అనుకుంటున్నాడు. దేవుడికి హృదయాలు, హృదయాంతరంగాలు తెలుసు. మన హృదయంలో ఏమనుకుంటున్నామో దేవుడికి అవన్నీ తెలుసు. కాబట్టి వెంటనే ఆ జక్కయ్య అన్నాడంట, నేను నా ఆస్తిలో సగం బేదలకు పంచుతున్నాను, నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు తిరిగి చెల్లిస్తానంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. మార్పు అనేది రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మనిషిలో ఏం రావాలి? మార్పు రావాలి. ఆ మార్పు ఎవరిలో వచ్చింది? జక్కయ్యలో వచ్చింది. కాబట్టి జక్కయ్య కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే అని మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అంచేత జక్కయ్య మరి తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. మరి దేవుడిని ఎంతో ప్రేమించాడు, దేవుడు వాక్యాన్ని ప్రేమించాడు, పేదల్ని ప్రేమించాడు, బీదల్ని ప్రేమించాడు. మరి ఆ పాపాన్ని విడిచిపెట్టాడు ప్రియులారా. యేసయ్యని ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో మనలో పాపాలు రాకూడదు, బయటికి బూతులు రాకూడదు, శాపవచనాలు రాకూడదు, గర్వపు మాటలు రాకూడదు. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప ప్రియులారా. మనం వాట్ వీఆర్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. వీఆర్ నథింగ్, వీఆర్ డస్ట్, వీఆర్ డస్ట్. మనం మట్టిలో నుంచి దేవుడు మనం తయారు చేశాడు. మళ్ళీ మనం చివరికి ఏటైపోతాం? మట్టే అయిపోతాం. ఇదంతా కడ నడమంత్రపు సిరి. ఈ మధ్యలోనే ఓ ఇది నా ఇల్లు, ఇది నా చర్చి, నా బంగారం, నా వెండి, ఇవన్నీ కూడా సో ప్రౌడ్, వి ఫీల్ సో ప్రౌడ్. బట్ వన్ డే దే విల్ టేక్ ఎవ్రీథింగ్. ఈవెన్ చిన్న ముక్కు పొడకు కూడా ఉంచరు మనం చచ్చిపోయినప్పుడు, తెలుసా? అదంతా కూడా ఎవరో తీసుకుంటారు. మట్టి అయినది తిరిగి మన్నే అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అనేక జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా. ఆయన మరి పిల్లలు ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి, ఓకేనా? ఒక దొంగ బ్యాంక్కి వెళ్ళాడు. బ్యాంక్కి వెళ్ళి, ఏయ్ క్యాషియర్, హ్యాండ్ షాప్ అన్నాడు. హ్యాండ్ షాప్ అని చెప్పి గన్ అలా పెట్టాడు. పెట్టి, తెయ్యి, డబ్బులు తీ, నీ దగ్గర ఉన్న డబ్బులని తీ నాకు అన్నాడు. అంటే ఆ క్యాషియర్ అమ్మో నాకెవడో షూట్ చేసేస్తున్నాడు సాహిత్. ఆ క్యాషియర్ చాలా భయపడిపోయి, అయితే నా దగ్గర తాళం లేదండి, క్యాష్ బాక్స్ తాళం మేనేజర్ గారి దగ్గర ఉంటుంది, మేనేజర్ గారు వచ్చాక తాళం తీసుకొని క్యాష్ ఇస్తానంటాడు. తెలివిగా చెప్తే ఈడే తెలివైనడు అనుకుంటున్నాడు ఈ దొంగ. ఈడేం చేశాడంటే, సరే అయితే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మేనేజర్ గారు వచ్చాక నాకు ఫోన్ చేయి అన్నాడట. సరే అండి, ఇప్పటికి నన్ను వదిలేయండి, మరి మా మేనేజర్ గారు కొంచెం లేట్గా వస్తారు, ఆయన రాగానే మీకు ఫోన్ చేస్తారని చెప్తే ఆడు వెళ్ళిపోయాడు. మేనేజర్ చెప్తే మేము పోలీసులకి ఫోన్ చేస్తే పోలీసులు ఫోన్ చేశారు, బాబురా నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, రా మేనేజర్ గారు వచ్చారు, తాళం వచ్చిందంటే
చక్కగా డబ్బులు తీసుకెళ్ళడానికి వస్తే ఆడిని జైలుకి అంటే ఆడే తెలివైనోడు అనుకుంటున్నాడు. సరే, తెలివితేటలు చాలా సార్లు మనకు కూడా ఇలాంటి తెలివితేటలే ఉంటాయి ప్రియులు. ఈ తెలివితేటల వల్ల ఏంటంటే చాలా మనం నష్టపోతూ ఉంటాం ప్రియులారు. అంచేత అతికి తెలివితేటలు మనం ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు ప్రియులారా. అంచేత మీరు ఒక ఒక వ్యక్తి ఏం చేశాడంట, వినండి, కారులోని ప్రయాణం చేస్తున్నాడు, షాపింగ్ మాల్కి వెళ్ళాడు, కారు బయట పెట్టాడు, కారు బయట పెట్టి షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్ళాడు. ఆ వ్యక్తి లాక్ చేయడం మర్చిపోయాడు. కొంతమంది ఏం చేస్తారంటే అంతా అయిపోయి అక్కడికి వెళ్ళి ఇలాగంటారు లాక్, పెద్ద ఏదో గెటప్ లాగా. ఏం దిగ్గానే ఇలాగ లాక్ చేసి వెళ్ళొచ్చు కదా. పెద్ద బిల్డప్, చాలా మంది బిల్డప్లు చూశాను నేను. ఈటీలు ఎంత బిల్డప్, అలాగెళ్ళి ఆ సిఎంఆర్ మెట్లెక్కి అక్కడ ఇలాగ అంటారు అనమాట. గొప్ప చిరాకు. అలాగే ఒకడు బిల్డప్ కొట్టాడంట, అక్కడికి ఎక్కడికో ఒకసారి మర్చిపోయి తాళం వేయడం మర్చిపోయి వెళ్ళిపోయాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళి బిల్డప్ కొడదాం అనుకున్నాడు, ఏం చేశాడు, ఆ బిల్డప్ తాళం కొట్టడం మర్చిపోయాడు. అదంతా గమనిస్తున్నాడు ఒక దొంగ. ఆ కార్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోతే లాక్ అవ్వలేదు కదా. వెళ్ళిపోతే వెంటనే అమ్మ బాబాయ్ ఎంత పొరపాటు అయిపోయింది, నేను లాక్ చేయడం మర్చిపోయాను. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. సార్ ఇలాగా నేను పక్కోడి నెంబర్ తీసుకొని 100కి ఫోన్ చేసి, బాబు ఇలాగ నా కారు పట్టుకెళ్ళిపోతున్నారు దొంగలు, నేను కారులోని సెల్ కూడా మర్చిపోయాను, ఇలా నా కారు పోతుంది, నేను లాక్ చేయడం మర్చిపోయి మాల్కి వెళ్ళిపోయాను అని చెప్తే, అయితే నీ సెల్ ఫోన్ ఎక్కడ ఉంది అని అడిగాడు. కారులోనే ఉంది సార్. సరే అయితే నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఈ పోలీసులు వేరే ఫోన్ నుంచి ఈ కారు ఓనర్ ఎవడో ఆడి ఫోన్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఈడు కదా డ్రైవింగ్ చేస్తున్నాడు, ఈడు ఫోన్ ఎత్తాడంట. బాబు ఈ ఫోను ఈ కారు 4 లక్షలకు అమ్ముతారని మీరు పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా, మేము 4 లక్షలకు కొనం కానీ 3.5 లక్షలకు కొంటాం, మీకు నచ్చితే ఈ బేరం కుదుర్చుకోండి అని పోలీసులు చెప్పారంట. చెప్తే ఇదేదో బాగున్నట్టుంది, ఈ కారు కోసం పోలీసులు వచ్చి నన్ను వెంబడిస్తారేమో అని చెప్పి, అయితే 3.5 లక్షలకు నాకు ఓకే తీసేసుకో, అయితే ఈ కారు నాకు 3.5 లక్షలు ఇచ్చేయంటే పలానా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి బాబు ఆ బ్రిడ్జ్ దగ్గర 3.5 లక్షలు ఇచ్చి నీ కారు కొనేసుకుంటాం అని చెప్తే సరే అని వెళ్ళిపోయాడు. కారు పట్టుకుని వెళ్ళేసరికి అక్కడ పోలీసులు అందరూ వచ్చి ఆడిని పట్టేసి ఆ కారు తీసుకొని బిల్డప్ బంగారాజుకి, బాబు జాగ్రత్తగా లాక్ చేసుకో, బిల్డప్లు కొట్టకు అని చెప్పి ఆడి కార్ని వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం. బాబు తీసేమకొచ్చి సటర్ చేపలు వచ్చేస్తున్నాయి, తీరా బాబు. హల్లెలూయా. అంటే మానవుడు, మనం చాలా తెలివైన వాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం ప్రియులారు. మన తెలివితేటలు ఏం చేస్తాయంటే పప్పులో కాలేస్తాయి. ఇన్స్టాల్మెంట్ల మీద కొనేయడం, అప్పులు చేసేయడం. మరి ఒక ఆవిడ మరి పక్కింటి ఆవిడని చూసి, ఆవిడ ఇంట్లో ఎలాంటి ఫ్రిడ్జ్ ఉందో అలాంటి ఫ్రిడ్జే, ఆవిడ ఇంట్లో ఏ సామాన్లు ఉన్నాయో అన్ని సామాన్లు ఆన్లైన్లో బుక్ చేసి ఇల్లంతా నింపేసుకుంది. పిల్లడికి జ్వరం వచ్చింది, డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఈ ఇత్తడి గిన్నెలు, సిల్వర్ గిన్నెలు, స్టీల్ గిన్నెలు ఎవరైనా పద్దు పడతారేంటి? పోనా కొనుక్కుందే బంగారమైనా కొనుక్కుంది కాదు, తాకట్టు 1,30,000 అట తులం. ఆవిడ 1,60,000 అట. చూడండి, ఇవన్నీ పక్కోళ్ళకి ఏటేటున్నాయో అవన్నీ కొనేయడాన్ని బట్టి ఈవిడికి కష్టం వచ్చేసరికి డబ్బులు, ఇంటి నిండా సామాన్లు ఉన్నాయి కానీ చేతిలో ఏం లేవు. ఇవన్నీ కూడా దురాత్మలు, దురాశ అనే దురాత్మలు ప్రియులారా. అయితే ఇక్కడ జక్కయ్య విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అఫ్ కోర్స్ జక్కయ్య పాపే, కానీ పాపులే యేసయ్యకి కావాలి ప్రియులారా. పాపులను రక్షించడానికే వచ్చారు ప్రియులారా. ఎవరైతే పాపులో, ఎవరైతే అబద్ధాలలో, ఎవరైతే దొంగలో, ఎవరైతే వ్యభిచారులో, యేసయ్య వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రియులారా.
వాళ్ళు ఎప్పుడైతే జక్కయ్యలాగా పశ్చాత్తాపం పడతారో, వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే జక్కయ్యలా పశ్చాత్తాపడతారో, వాళ్ళు కూడా యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టారు. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పుణ్యదానేన బలియాగం అని వేదాల్లో చెప్పబడింది. సర్వమానవ వలి పాపాలు పోవాలంటే ఒక నిర్దోషమైన రక్తము పుణ్యంగా దానంగా చిందించబడాలి. దానికి మనం వెల చెల్లించలేము, వెల చెల్లించకూడదు ప్రియులారా. వెల చెల్లించాలంటే మనం చెల్లించలేము, కానీ ఆ నిర్దోషమైన రక్తము పుణ్యంగా దానంగా చిందించబడాలి. ఆ విధంగా ప్రపంచంలో ఎవరైనా చిందించారంటే ఒక్క యేసయ్య మాత్రమే తన రక్తాన్ని చిందించారు. తనకి రక్తం చిందించడానికి అధికారం ఉంది, ఎందుకంటే తన పుట్టుకలో పాపం లేదు. 33.5 సంవత్సరాలు జీవించారు. నాలో పాపం ఉన్నదని మీరు ఏ పాపము చేయలేని ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే నా యేసయ్య ప్రియులారా. ఒక్క పాపం కూడా చేయలేదు కాబట్టి చీమ భాష చీమకు అర్థమవుతుంది, కాకి భాష కాకికి అర్థమవుతుంది. ఒక కాకి చచ్చిపోతే 20 కాకులు వస్తాయి. ఒక చిన్న స్వీట్ పడితే కాసేపు చూస్తే పెద్ద చీమల దారి వచ్చేస్తుంది. అంటే చీమలు ఆర్ కమ్యూనికేటింగ్ సంథింగ్. అలాగే మనిషి భాష మనిషికి అర్థమవుతుందని దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టారు ప్రియులారా. ఎవరైతే నేను పాపి అని గుర్తించాలి, వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళు దొంగలు, వాళ్ళు ఇది, మేము చాలా నీతిమంతులు అంటే నువ్వే ముందు పాపివి. ఎవరు అలా అనుకుంటారో వాళ్ళే పాపం. అఫ్ కోర్స్ వాళ్ళు పాపులే. వాళ్ళు దేవుడి దగ్గర ఒప్పుకుంటే వాళ్ళు కూడా ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ప్రభు చెప్తున్నారు, మనం నీతిమంతులం అనుకుంటున్నావా? మనం వేసే దగ్గర మన పాపాలు ఒప్పుకోలేదా? పరలోకానికి మనము అర్హులం కావు ప్రియులను. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. రోమా 3:23 ఉంటుంది. ప్రతి మానవుడు పాపే. నువ్వు అబద్ధం ఆడినా పాపే, నువ్వు దురాలోచన చేసినా పాపే, చెడ్డ మాట్లాడినా. కొంతమంది కుటుంబాలు కూల్చేస్తారు, వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, ఇగో ఇలాగా ఈ అమ్మాయి ఇలాంటిదా, ఈ అమ్మాయి అలాంటిదా అని ఆ పిల్ల కుటుంబాన్ని కూల్చేస్తూ ఉంటారు కొంతమంది. రకరకాల దురాత్మ. ఇవన్నీ కూడా నేను పాపిని అని గుర్తించి యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకొని, యేసయ్య నా పాపాలు క్షమించండి, నా పాపం కొరకే మీరు వచ్చి సిలువలో నీ ప్రాణాన్ని పెట్టి మరణించావని చెప్పి ఎవరైతే ఆ పాపాలు గుర్తించి యేసయ్య రక్తంతో పాపాలు కడుక్కొని వాళ్ళ హృదయంలో యేసయ్యకి స్థానం ఇస్తారో, యేసయ్య వాళ్ళ పాపాలన్నీ రక్తంతో కడిగి వాళ్ళని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు ప్రియులారా. అక్కడతో స్టోరీ అయిపోలేదు, కానీ అసలు స్టోరీ అక్కడే మొదలైంది. యేసుక్రీస్తు ప్రభు చనిపోవడం కాదు, కానీ గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేస్తుంది. గుడ్ ఫ్రైడే ప్రతి పబ్లిక్ హాలిడే గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే? అది బ్యాడ్ ఫ్రైడే. మన యేసయ్య చనిపోయాడు, మనం ఏడాలి? నో, ఆయన చనిపోకపోతే మన పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. మన కోసం ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయారు కాబట్టి వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ గుడ్ ఫ్రైడే. ఆయన మరణాన్ని జయించి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. దేవుడు చిరంజీవి, దేవుడికి మరణం లేదు, నిత్యము జీవిస్తూనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉన్న తను ఎందరు అంగీకరించరో వాళ్ళ హృదయంలో ఆయన ఉంటారు పరిశుద్ధాత్మ రూపంలో. నువ్వు ఇది తప్పు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు టీచ్ చేస్తారు. ఎవరైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటారో దేవుడు వాక్యానికి పెద్దలను గౌరవించాలి, గౌరవించి సన్మానించాలి, వాళ్ళకి లోబడాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది పిల్లలు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా లోబడుతున్నారా? పేరెంట్స్కి లోబడట్లేదు. మాకే అన్నీ తెలుసు, మాకు ఇంగ్లీష్ వచ్చు, మా మమ్మీకి ఇంగ్లీష్ రాదు. ఏంటి మా మనవరాలు అంటుంది, శారదమ్మ నీకు ఇంగ్లీష్ వచ్చా? అమెరికా నుంచి ఫోన్ చేసి హౌ ఆర్ యూ చిట్టి, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, శారదమ్మ నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతుంది. ఏటే అలాగంట, నువ్వు శారదమ్మకి 6 భాషలు వచ్చే, వాళ్ళ తమ్ముడు అలా అన్నీ అంటున్నాడు. హల్లెలూయా. ఎంత ఘోరం పిల్లలు అంటే, నేను అమెరికాలో ఉన్నాను, నాకే ఇంగ్లీష్ వస్తుంది, ఇంకెవరికి రాదు అనుకుంటారు. హల్లెలూయా. పిల్లలు అలాగా, దే ఆర్ నాట్ ఒబేయింగ్ పేరెంట్స్. యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మనుషులకు కనబడవలనని మీ క్రియలు చూపించుకోకూడదు. నువ్వు ధర్మం చేయనప్పుడు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు. నువ్వు మనుషులు ఎదుట నువ్వు బోర ఊదించుకోకూడదు
అని చెప్తుంది దేవుడు వాక్యం. జీసస్ మరి అనేక విషయాలు బోధించారు. లూకాసు వార్త 6వ అధ్యాయంలో అనేక విషయాలు, ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు ఏకాంతంగా నీ రూమ్లోకి వెళ్ళి నువ్వు పరలోకముందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ధర్మం చేయనప్పుడు నువ్వు ఎలా చేయాలి. అసలు బైబిల్ చదివితే అసలు ఒక చక్కటి చిన్న స్టోరీ ఇలస్ట్రేషన్ చెప్తాను ప్రియులారా, బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ మై మెసేజ్. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి తన పాపాలన్నీ యేసయ్య రక్తంతో కడుక్కున్నాడు. ఆ అబ్బాయి, అందరూ చనిపోతారు, ఆ అబ్బాయి కూడా చనిపోతున్నాడు, కానీ ఆ అబ్బాయి ముఖంలో ఎంతో సంతోషం. ఏంజల్స్ వచ్చాయి, దేవదూతలు ఆ అబ్బాయిని తీసుకెళ్ళడానికి. ఈజ్ వెరీ హ్యాపీ. అఫ్ కోర్స్ ఈజ్ డయింగ్, బట్ ఈజ్ వెరీ హ్యాపీ. పీస్ఫుల్లీ ఈజ్ డయింగ్ బికాస్ ఏంజల్స్ ఆర్ గోయింగ్ టు టేక్ హిమ్ టు హెవెన్. సో దట్ ఈజ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా చనిపోతున్నాడు. ఈ వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవించాడు, తాగాడు, తిరిగాడు, క్లబ్బులు, పబ్బులు, ఇష్టానుసారంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా యేసయ్య రక్తంతో తన పాపాలు కడుక్కోలేదు. ఆ వ్యక్తి చనిపోతున్నాడు, నరకంలో ఉన్నాడు. ఎన్ని సాతాన్లు వచ్చాయి అతను తీసుకెళ్ళడానికి. ఏంజల్స్ వచ్చాయా? అబద్ధాలు ఆడతాడంట ఆడు, అన్నీ చెడ్డ పనులే చేస్తాడంట. పెన్సిల్స్ దొంగతనం చేస్తాడంట, పెన్నులు దొంగతనం చేస్తాడు, బూతు మాట్లాడతాడంట. అందుకని ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎవరు వచ్చారు తీసుకెళ్ళడానికి? సాతాన్ అంటే మనకి ఇష్టమా? ఇష్టం ఉండదు, భయం వేస్తుంది ప్రియులారా. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య రక్తంతో నీ పాపాలు కడుక్కుంటే యేసయ్యను వెంబడించడం ఇరుకు మార్గం, కానీ మన ఇష్టానుసారంగా జీవించడం విశాల మార్గం. విశాల మార్గం చివరికి నరకంకి వెళ్తుంది. యేసయ్య మార్గంలో వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. రెండు మార్గాలు, జీవం మరణం. యేసయ్య దినమెల్లా తన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నా చుట్టూ తిరుగుతావా? నా వైపు తిరుగుతావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా? నీకు పరలోకం నీ కొరకు నేను సిద్ధపరిచున్నా. నీ కొరకే తన ప్రాణం పెట్టేంతగా ఎవరైనా ప్రేమిస్తారా మనల్ని? మహా అయితే ఒక పూట భోజనం పెడతారు, ఒక చీర ఇస్తారు, లేకపోతే ఒక గిఫ్ట్ ఇస్తారు, కానీ ప్రాణం ఇస్తారా? యేసయ్య తన ప్రాణం ఇచ్చేంతగా మనల్ని ప్రేమించాడు. యేసయ్య ప్రేమను తునీకరించొద్దు ప్రియులారా. ఒక ఫ్యామిలీ ఉందంట. ఆ ఫ్యామిలీలో వాళ్ళకి 7 పిల్లలంట. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పుల షాప్లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మగారు 7 పిల్లలంట. ఈ అబ్బాయి 4వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు ప్రెగ్నెంట్తో ఉన్నారంట, 8వ నెల. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి 2 పిల్లలు, కవల పిల్లలు పుట్టారంట. 7 + 2 ఎంతమంది? 9 మంది. 9 మంది పిల్లల్ని వాళ్ళ అమ్మగారు ఎంతో జాగ్రత్తగా పెంచేవారంట. ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్లేవారంట. పిల్లలందరినీ ఒక్కొక్క పనిలో పెట్టారంట. ఈ పిల్లడు అట్ ద ఏజ్ ఆఫ్ 8 years ఆ పక్కింట్లో ఉన్న ఆవులు కాయడానికి వెళ్ళేవాడంట. మరి చదువుకోవడానికి తండ్రి లేడు, పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు. తల్లి ఎంతో కష్టపడి పెంచింది. ఆ చిన్న పిల్లడు వెళ్ళి ఆవులు కాసేవాడంట. ఆ తర్వాత ఆడికి కొంచెం 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బోస్టన్ అనే ప్రాంతం అమెరికాలో ఉంది, అక్కడికి వాళ్ళ మేనమామ దగ్గరికి చెప్పుల షాపులో పనిచేయడానికి వాళ్ళ అమ్మగారు పంపించారంట. ఆ బాబు ఆ చెప్పుల షాప్లో ఉన్నాడు, చెప్పులు అవి అమ్ముతున్నాడు, మాయకి హెల్ప్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక సండే స్కూల్ టీచర్ వచ్చారంట. మన సలోమి అక్కలాగా, మన కావ్య అక్కలాగా వచ్చి ఈ వ్యక్తికి సువార్త చెప్పాడంట. బాబు, యేసయ్య నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు. యేసయ్య నువ్వు అంగీకరిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు, నీ పాపాలు ఒప్పుకుంటావంటే ఆ బాబు వెంటనే తన పాపాలన్నీ ఒప్పుకొని యేసయ్యని తన సొంత రక్షణగా అంగీకరించాడంట. అంగీకరించి అమెరికాలో ఒక చర్చికి వెళ్ళాలని వెళ్తే ఆ చర్చి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారట. ప్రశ్నలు, నీకు ప్రార్థన వచ్చా, ఏదైనా మెమరీ వర్స్ చెప్పు అంటే ఆడికి ఏటొచ్చు, చదివే రాదు, 8 సంవత్సరాల వయసులోనే పని చేస్తున్నాడు పాలేరుగా. నాకేమీ రాదు అంటే, అయితే వెళ్ళు అన్నీ నేర్చుకొని రా, అప్పుడే నీకు సంఘంలో సభ్యత్వం ఇస్తా అన్నారంట. వెళ్ళిపోయాడట. 1 సంవత్సరం పోయాక వచ్చాడంట. వస్తే వాళ్ళ మళ్ళీ ప్రశ్నలు వేస్తే అవి కూడా అతనికి ఏమీ రావు. కానీ ప్రార్థన ఎంతో చక్కగా చేస్తున్నాడు. ఇతను
పాపం పల్లెటూరులాగా ఉన్నాడు, చదువుకోలేదు కానీ దేవుడు అంటే ఎంతో ఇష్టం. సరే చర్చిలోకి రా అంటే ఆ అబ్బాయి చర్చిలోకి వచ్చి ఎంతో చక్కగా ప్రార్థన చేసుకుంటూ 18 సంవత్సరాల వయసు అబ్బాయి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రతిరోజు ఒకరికి సువార్త చెప్పేవాడంట. ప్రతి ఆదివారం 5గురిని చర్చిలోకి నడిపించేవాడు. ఒక సంవత్సరం అయ్యేసరికి ఆ అబ్బాయి 600 మందిని నడిపించాడట సంఘంలోకి. 60 మంది సండే స్కూల్ టీచర్స్ అయ్యారు. ఈ అబ్బాయి వెళ్ళేసరికి 12 మంది సండే స్కూల్ టీచర్స్ ఎంతమంది అయ్యారు? 60 మంది సండే స్కూల్. అతనికి చదువు రాదు, ఏమీ రాదు, కానీ 1,00,00,000 మందికి సువార్త చెప్పాడంట. తన జీవిత కాలంలో ఎంతమందికి? 1 crore పీపుల్కి సువార్త చెప్పాడంట వీళ్ళు. ఒకరోజు ఆయన ఈ చెప్పుల షాపు అమ్ముతూ, అతను పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు. ఈ చెప్పుల షాపులో అమ్ముతున్నప్పుడు ఆయన ఒకరోజు ఒక మందిరంలోకి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నారు. వాక్యం ప్రకటిస్తే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నువ్వు పాపాలు ఒప్పుకో, నువ్వు ఆలోచించుకొని, నువ్వు యేసయ్యను అంగీకరిస్తున్నావా లేదో నువ్వు ఆలోచించుకొని వచ్చే వారం వచ్చి నీ నిర్ణయం తెలియజేయి, యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి పెద్ద అగ్ని ప్రమాదం అయ్యి చాలా మంది చనిపోయారంట. బాబాయ్ అంత పని చేశాను, నేడే రక్షణ దినము, ఈరోజే నువ్వు ప్రభువుని అంగీకరించు అని నేను చెప్పుంటే బాగుండు, మీరు బాగా ఆలోచించుకొని వచ్చేవారు మీ డెసిషన్ చెప్పండి అని చెప్పాను. ఎంత పని అయిపోయింది, ప్రజలు ఇలా నశించిపోతున్నారు, చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారని, ఇంకా నా ప్రభువే చూసుకుంటాడనే ఆ షాపు అంతా విడిచిపెట్టి పూర్తికాల సేవకు వచ్చి దేవుడి సేవ చేస్తున్నాడట. ఆయన చేస్తూ ఉంటే ఒకరోజు ఆయన ప్రతిరోజు సువార్త చెప్పందే పడుకోడు. ఒకరోజు ఒక మీటింగ్లో ఆయన వాక్యం చెప్తుంటే ఒక వ్యక్తి వచ్చాడండి. ఏంటది, ఏటివై ఓ మాట్లాడుతున్న మాటల్లో ఎన్ని గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయో, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, అన్నీ తప్పులే, నీ ఇంగ్లీష్ అంతా తప్పులే, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్గా మాట్లాడలేదంటే, అవునండి మీరు అనేది కరెక్టే, నేను చదువుకోలేదు, 8వ తరగతి వయసు నుంచే నేను పాలేరు పని చేశాను, నాకు స్కూల్కి వెళ్ళి చదువుకునే ఛాన్స్ నాకు రాలేదు, కానీ నాకు వచ్చిన చిన్న జ్ఞానంతో నేను ప్రభు కొరకు ప్రకటిస్తున్నాను. మీరు ఎంత జ్ఞానవంతులు, ఎంత తెలివైన వాళ్ళు, ఇంత పిహెచ్డీలు చేశారు, మరి మీరెందుకు మీ జ్ఞానంతో దేవుని దగ్గరికి ఆత్మల్ని నడిపించట్లేదు? మీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఇంకా అనేక ఆత్మలు వస్తాయి కదా అయ్యగారు అని చెప్పాడంటే పిల్లలు. గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని ఎంతో దేవుడు వాడుకొని ఆయన ఒక బైబిల్ కాలేజ్ కూడా పెట్టారంట. చాలా మ్యాన్ ఆఫ్ హంబుల్, దేవుడు వాక్యానికి లోబడేవాడు ఆయన. ఆయన ఒకరోజు వెళ్ళిపోతున్నాడంట బండి మీద, రథం మీద. ఆ దినాల్లో గుర్రాలు కదా, గుర్రాల మీద వెళ్తుంటే ఎవరో వచ్చి, ఒక ఆవిడను ఒక తండ్రి వచ్చి, బాబు ఇక్కడ డిఎల్ మూడీ గారు బైబిల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ మాకు దారి చూపిస్తావా అంటే, చూపిస్తాను అంటే, ఎక్కండి అన్నాడు. బండి ఎక్కమంటే, అయితే ఈ సామాన్లన్నీ బండిలో పెట్టు అన్నాడు. ఆ సామాన్లన్నీ మోసుకొని బండిలో పెట్టాడంట. ఆ కాలేజ్ దగ్గరికి వచ్చారంట. కాలేజ్ దగ్గరికి వచ్చాక, ఈ సామాన్లన్నీ దించి బాబు ఎక్కడంటే, ఆయన సామాన్లన్నీ దించితే అక్కడ ఉన్న తోటమాలని, బాబు డిఎల్ మోడీ గారు ఉన్నారా, ఆయన ఒకసారి కలవాలి, ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందంటే, ఆయనే ఇప్పుడు మిమ్మల్ని బండి మీద తీసుకొచ్చారు, మీ సామాన్లు మోస్తున్నారు కదా, ఆయనే డిఎల్ మోడీ అని. హల్లెలూయా! ఎంత సేవకుడు, ఎంత తగ్గింపు. సర్వెంట్ లీడర్, దట్ ఈస్ కాల్డ్ సర్వెంట్ లీడర్ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ప్రియుల డిఎల్ మూడీ గారు. మరి తను ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, అనేక మంది అనాథలను పోషించారు, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించారు ప్రియులారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన 17 సంవత్సరాల వయసులో రక్షించబడ్డారు. 50 సంవత్సరాలు దేవుడి కొరకు పౌరుషం కలిగి, దేవుడి కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతో పరిచర్య చేశారు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నీకు పరలోకంలో సీట్ రిజర్వ్ అయిపోయింది, ఇంక నీ ఇష్టం, తినుము త్రాగము సుఖించుము, నువ్వు, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ బంగారం, నీ ఆస్తి, నీ అంతస్తు, అంతేగాని నశించిపోతున్న ఆత్మల నీకు ఎలాంటి భారము బాధ్యత లేని స్థితిలో ఉన్నావా? ఈ క్రిస్మస్ దినంలో యేసయ్య నిన్ను అడుగుతున్నారు. డిఎల్ మూడీ 1,00,00,000 మందికి సువార్త చెప్పి, నువ్వు ఒకరికైనా చెప్తున్నావా? ఒకరి కోసమైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకరినైనా నువ్వు మందిరానికి నడిపిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువు నిన్ను అడుగుతున్నారు ఈ రాత్రికాల సమయం. దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, డిఎల్ మూడీ గారిని మార్చిన దేవుడు నాయన,